ఈ దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్కి ల్యాండ్ అక్విజిషన్కి 5,000 కోట్లు, రోడ్కో 10,000 కోట్లు, రఫ్లీ 15,000 కోట్లు అవుతాయి. ల్యాండ్ అక్విజిషన్లో 2.5 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇస్తే 12,500 కోట్లు సెంట్రలే పెట్టుకుంటుంది. ఇప్పుడు ఆ 12,500 కోట్లు సెంట్రల్ పెట్టుకుంటా అనంగా కూడా అప్పుడు ఆ ప్రభుత్వంలో అలైన్మెంట్ ఏదైతే ప్రపోజ్ చేసినామో వాళ్ళు దానికి ఓకే చెప్పిర్రు. సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చెప్పినటువంటి అలైన్మెంట్ని, రోడ్ అలైన్మెంట్ని ఇవాళ మారుస్తున్నారు. ఇలా అలైన్మెంట్ ఇష్టం వచ్చినట్టు మారిస్తే సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయదు ఆ ప్రాజెక్ట్ని. అయినా పర్వాలేదు, బ్యాంకుకి వెళ్ళి వడ్డీ అప్పులు తెచ్చైనా సరే 12,500 కోట్లు బ్యాంక్ నుంచి అప్పు తెస్తారట, ఈ రాష్ట్రం మీద భారం వేస్తారట. వేసి కానీ రోడ్డు మాత్రం వాళ్ళ భూములు ఎక్కడున్నాయో అక్కడి నుంచే తిరిగి రావాలన్నట. వాళ్ళ భూములు ఎక్కడున్నాయో అక్కడి నుంచి తిరిగి రావడానికి దక్షిణ రీజనల్ రింగ్ రోడ్ని అలైన్మెంట్ మార్చి సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసే వీలు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద 12,500 కోట్ల భారం మోపి రాష్ట్ర ప్రభుత్వమే రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ని దక్షిణ భాగం చేయాలని ఇవాళ ప్రయత్నం జరుగుతున్నది.